గాజువాక లంకా మైదానంలో హిందూ ధర్మ పరివార ఆధ్వర్యంలో మేలుకో హిందూ మేలుకో అనే నినాదంతో హిందూ మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆంధ్ర రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి, బాల త్రిపురేంద్ర స్వామీజీ, యోగరాజు రామదాస్ గురూజీ, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, భాస్కరభట్ల ప్రసాద్ శర్మ, బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మొదట జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేస్తూ స్వామీజీలు ప్రవచనాలు చెప్పారు. మన పూజా విధానంలో కూడా సర్వే జన సుఖనో భవంతు అని అంటామని, దాని అర్థం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటామని అన్నారు. ఇటీవల ప్రయాగలో జరిగిన మహాకుంభమేళా ద్వారా హిందువుల ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పామని, సరికొత్త చరిత్ర సృష్టించామని అన్నారు. మహిళల, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కృష్ణారెడ్డి గారు బ్రహ్మర్షి మురళీ స్వామిజీ వారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. దశాబ్ద కాలం క్రితం ఉన్నది వాస్తవం. అది మెరుగ్గా ఉంటూ మరి ఎందుకు బయటపడటమని, కలిసి సమిష్టిగా చేస్తే వేరే వారికి నచ్చదేమో అని, హిందువులు కలిస్తే ఏదేదో లౌకికవాదానికి మొక్కని మనమే భ్రమపడి జై శ్రీరామ్ అనే నినాదాన్ని కూడా అభ్యంతరం తెలిపినటువంటి రోజుల నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరూ గొంతెత్తి గట్టిగా జై శ్రీరామ్ అనేటువంటి పరిస్థితి కానీ, మేము హిందువులము, మాకు ఈ దేశంలో సమాన హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇది నిజం చెప్పాలంటే ఇది హిందూ దేశం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా ఇది హిందూ దేశమే. హిందువులు ప్రాధాన్యతగా ఉండే పెద్ద మెజారిటీతో ఉండే దేశం అది. నేను రాజ్యాంగం పట్ల మాట్లాడటం లేదు. ఎక్కువ హిందువులు ఉంటే హిందూ అది దేశమే. కానీ మనం ఒక లౌకిక దేశంగా ఒక సెక్యులర్ వ్యవస్థని నమ్మాం కాబట్టి రాజ్యాంగపరమైన హక్కులు అందరికీ సమానంగా ఉండాలని చెప్పి, అది మనం హిందువులు మెజారిటీగా ఉన్నాము కాబట్టి ఇది సాధ్యమైంది. నమస్కారం. సో హిందూ మహాసభ హిందూ ధర్మ పరివార్ అనే సంస్థ నుంచి హిందువులందరినీ ఐక్యం చేయాలి. దేవాలయాలు శిథిలావస్థలో దేవాలయాలు వాళ్ళని కాపాడాలి, వాటిని దానికి పునర్వైభవం తీసుకురావాలి, అలాగే హిందువులందరూ ఐక్యం చేయాలి అనే ఒక ఆలోచనతో హిందూ పరివార్ అనే సంస్థను స్థాపించి సభను ఏర్పాటు చేయడం అనేది. సో ఈ సభకి కుంభమేళా నుంచి స్వామీజీలు, అదే కొంతమంది సాధు పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాసానంద సరస్వతి గారు, సో స్వామీజీలు వచ్చి వాళ్ళ తలకు ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే హిందువులందరినీ ఐక్యం చేయాలనే ఆలోచనతో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు మన గాజువాకలో హిందూ ధర్మ పరివార ఆధ్వర్యంలో హిందూ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన ఆంధ్ర హిందూ పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ గారు, మరో 5 స్వామీజీలు, మన భాస్కరభట్ల ప్రసాద్ శర్మ గారు అందరూ వచ్చి కార్యక్రమంలో మరి హిందూ ధర్మం కోసం మనం ఏ విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ఆలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయించుకోవాలి, హిందువులకు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మరి హిందూ ధర్మ పరివార్ తరఫు నుంచి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గత నెల రోజులుగా కృష్ణారెడ్డి గారు, నాగబాబు శర్మ గారు, సంతోష్ గారు, ప్రసాద్ గారు, జగన్నాథం గారు, వీరు 5గురు కూడా చాలా కష్టపడి అందరినీ కలిసి ఈ సభను విజయవంతం చేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి
హిందూ ధర్మం పైన హిందువులందరి మనోభావాలు బాగుపడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ